ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. ఆజానులంబితభుజౌ కనకావదాతౌ సంకీర్తనైకపితరౌ కమలాయతాక్షౌ విశ్వంభరౌ ద్విజవరౌ యుగధర్మపాలౌ వందే జగత్ప్రియకరౌ కరుణావతారౌ వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాత్ అరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. రాధే బృందావనాధీసే కరుణామృతవాహినీ కృపయా నిజ పాదాబ్జ దాస్యం మహ్యం ప్రదీయతాం. బృందాయై తులసీదేవ్యై ప్రియాయై కేశవస్య చ కృష్ణభక్తిప్రదే దేవి సత్యవత్యై నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. శ్రీ శ్రీ భాగవతామృతం ద్వితీయ ఖండములో 7వ అధ్యాయం స్వరూపుడు యొక్క అనుగ్రహం చేత ఆ బ్రాహ్మణుడు కూడా చక్కగా భగవత్ భక్తిభావానంతా కూడా ఆయన పొందగలిగాడు. ఆయన హా కృష్ణ అంటూ ఏడుస్తూ ఒక్కసారి భగవద్ దర్శనం చేయించమని చెప్పి ప్రార్థిస్తున్నాడు. కృష్ణుడు ఎక్కడున్నాడు? కృష్ణుడు నువ్వు ఆయన చూసావా అని చెప్పి అందరిని అడగడం మొదలెడుతున్నాడు. నామాని కృష్ణస్య మనోరమాణి సంకీర్తయంస్తస్య పదౌ గృహీత్వా ప్రేమాబ్ధిమగ్నస్య గురోరురోద తత్ప్రేమ దృష్ట్యా వివసస్య విప్రః. శ్రీకృష్ణుని మనోరమగు నామములను కీర్తనము చేయుచు గురువు యొక్క చరణ యుగళమును ధరించి రోదనము చేయసాగాను. ఆ విధముగా భగవద్ దర్శనం కోసం అని చెప్పి ఆయన ప్రాణం విలవెల్లాడిపోతోంది. దాంతో భగవంతుడి యొక్క నామములు చక్కగా మనోహరమైనటువంటి నామములు, భగవంతుడి యొక్క మనస్సును హరించేటువంటి నామములు, సాధకుడి యొక్క హృదయమును కూడా ఆకట్టుకున్న భగవన్ నామములు వాటి సంకీర్తనం చేస్తూ గురువైనటువంటి స్వరూపుడి యొక్క చరణములు పట్టుకొని ఆయన ఏడుస్తున్నాడు. ఇక ఆ గురువు కూడా శిష్యుని ప్రేమను చూచి ప్రేమ సముద్రం నిమగ్నుడయ్యాను.
ఆ శిష్యుడి యొక్క ప్రేమను చూసేటప్పటికి గురువుగారికి కూడా ఆనందం కలిగిందన్నమాట, బాగా పనిచేసింది. ఇట్లా మహాప్రేమ యొక్క మహావేగమున ఉభయులు కూడా విభూసులయ్యి. ఆ భగవత్ ప్రేమ ఎప్పుడు కూడా అటు ఇటు సంచారం అవుతూ ఉంటుంది. గురువు దగ్గర శిష్యుడికి, శిష్యుడు చేస్తే గురువు గారికి. కాబట్టి ఇద్దరు కూడా, అందుకనే మహాప్రభు ఎవరిని కౌగులించుకున్నా కూడా మహాప్రభుతో వాళ్ళు కూడా విలపిస్తూ ఉండేవారు. ఆ విధంగా వస్తూ ఉంటుంది. క్షణాన్ మహాప్రేమ జవేన యంత్రితో వనే మహోన్మద్దబుద్ధితో భ్రమన్ విమూర్ఛితస్తత్ర సకంటకాచితే కరీర కుంజే నిపపాత మాధుర. క్షణకాలానంతరము మహాప్రేమ వేగము కొలదిగా ప్రశమితము కాగా ఆ మాధుర బ్రాహ్మణుడు ఉన్మత్తుని వలె వనములలో భ్రమించుచు కంటకాకీర్ణముకు ఒక కరీర కుంజమున అంటే వెదురు పొంగ యందు పడి మూర్ఛితుడయ్యను. క్షణకాలం అయిన తర్వాత ఆ భగవత్ ప్రేమ యొక్క వేగము కొద్దిగా తగ్గినప్పటికీ కూడా ఆ బ్రాహ్మణుడు మాత్రం ఉన్మత్తుడేగా ఉన్నాడు. ఏవం వ్రత స్వప్రియ నామకీర్త్యా జాతానురాగో దృపసిత్త ఉచ్చై హసతి రోదతి ఉన్మాదవ నృత్యతి లోకబాహ్య. ఆ భగవంతుడి యొక్క ప్రియమైన నామములు కీర్తన చేయగా చేయగా ఆ చేసేటువంటి వాడిని ఆ భగవన్ నామము పిచ్చివాణి చేసేస్తుంది. ఉన్మత్తుడులేగా ఉంటాడు అనమాట. లోకం ఏమైనా ఏమైనా చూసుకున్నారా, ఏమైనా చేస్తున్నారా, ఎవరు అనుకుంటారేమో అనేటువంటిది లౌకిక విచారం వాళ్ళకు ఉండదు అనమాట. ఆ విధంగా ఇక్కడ ఈయన కూడా ఆ ఉన్మత్తుడు పిచ్చివాని వలె వనములో తిరుగుతున్నాడు. అలా తిరుగుతూ తిరుగుతూ ముళ్లతో ఉన్నటువంటి ఒక పొదలో పడిపోయాడు. ఆయన పడిపోయి మూర్ఛుడైపోయాడు. మాత సపద్యేవ విమిశ్రితాగవాం హంబార వైర్వేణు విషాణ నిక్వణా కౌంబేయ వీణాదళవాద్య చర్చిత జాతా గభీరా మధురా విదూరత. ఈ విషయం అంతా కూడా పరీక్షణ మహారాజు తల్లికి ఉత్తరం చెబుతాడు అన్నమాట. కాబట్టి ఓ మాత, తక్షణమే గోవుల హంబారవ మిశ్రిత కౌంబేయ వీణా శ్రేణుల సురలహరి వాద్య గంభీర శృంగధ్వనితో సుమధురమగు వేణుధ్వని ఉత్తితమయ్యను. ఆ విధంగా ఆయన మాత్రం పడుకుంటూ పోయాడు. బాహ్య జ్ఞానం లేదు, కానీ ఆయన వింటున్నట్ట. వెంటనే ఆవుల యొక్క అంబారవం, ఆవులు ఇంటికి వస్తున్నాయి. కూడా గోపాలుడి యొక్క ఆ వేణుధ్వని, రకరకాల శృంగములు ఇవన్నీ ఉంటాయి, రకరకాల వాద్యాలు. కొంతమంది ఆనపకాయతో చేపట్టినటువంటి వీణ, ఆ విధంగా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా వాద్యములతో పాటు అంబారవం కలిగి వస్తుందన్నమాట. అవన్నీ కూడా వినపడుతున్నాయి ఆయనకి. ఎవరికి? ఆ పడిపోయిన బ్రాహ్మణుడికి. తౌ ప్రాపితౌ బోధమభీమమీభిరుత్థితౌ తద్దీర్ఘనాథాభిముఖేభ్యధావతం గోపాలదేవం తమపశ్యతామథో సుశ్యామగాత్రద్యుతిమండలోజ్వలం. వేణు వీణాదుల ధ్వని ప్రభావముచే గురు శిష్యులు ఇరువురు చేతనము నొంది ఉత్థితులై ఆ అత్యుచ్చ ధ్వనికి అభిముఖముగా పొరుగిడిరి. ఇద్దరు పడిపోయారట. స్వరూపుడు ఆ బ్రాహ్మణుడు ఇద్దరు కూడా ఈ ధ్వనికి వాడిద్దరు కూడా ఒక్కసారి చేతనం పొందిన వాళ్ళై ఏ వైపు నుంచే అయితే ఈ వేణు వీణానదులు నాదములు వస్తున్నాయో దానికి ఎదురుగా వెళ్ళారట. వీళ్ళు పరిగెట్టుకుని పెడుతున్నారు. పిమ్మట అసట శ్యామలమగు అంగము యొక్క ప్రకాశమాన జ్యోతి పుంజముతో సముజ్వల శోభా విశిష్టకు శ్రీ గోపాలదేవుని దర్శించిరి. అలా వస్తుంటప్పుడు చక్కగా భగవంతుని దర్శనం చేసుకున్నారట. ఎలా ఉన్నట్టు ఆయన? శ్యామలమగు అంగము, చక్కగా నల్లని శరీరం, నీలమేఘ శరీరము. ఆ శరీరము కూడా చక్కగా ప్రకాశమానం అవుతుంది, జ్యోతి కాంతులతో ఉందన్నమాట. అది ఉజ్వలంగా ప్రకాశిస్తోంది. ఆవిడ శోభదనట్లు భగవంతుని వాళ్ళు చూశారు. పశూన్ పయపాయయితుం వయస్యై సమం విహర్తుం తరణే సుతాయాం
గజేంద్ర లీలార్చిత నృత్యగత్యాంతికే సమాయాంతమనంత నీలం. వయస్య గణముతో తేనుగులను శ్రీ యమునా నది యందు జలపానము గావించి గజేంద్రగతి వినిందితమగు నృత్య భంగిమలను విస్తరింపచేయుచు ఆ అనంత నీలామయుడకు భగవానుడు దగ్గరగా వస్తున్నట్ట. ఆ విధంగా వస్తున్నాడు ఆయన. గోష్టము అదే ఆ గోచరణ ముగించుకొని వస్తున్నాట. వస్తూ వస్తూ యమునా నదిలో చక్కగా ఆవునికి కడుపు నిండా నీళ్లు తాగించాడు. దాని తర్వాత చక్కగా ఆయన గున్న ఏనుగును పోలిట్టుగా చక్కగా మంచి హుందాగా చక్కగా నృత్య భంగిమలతో మామూలు నడవడం ఉండదు. ఆ గోకుల బృందాలను నడిస్తే అది నాట్యంలాగా ఉంటుంది. ఆ విధముగా భగవంతు చక్కగా నాట్య భంగిమలతోటి నడుస్తూ భగవంతుడు ఎదురుకుండా వస్తున్నాడు. స్వకీయ కైశోర మహావిభూషణం విచిత్ర లావణ్య తరంగ సాగరం జగన్మనోనేత్రముదాం వివర్ధనం ముహుర్ముహుర్నూతన మాధురీభూతం. ఆ కృష్ణుడు స్వకీయమగు కైశోర వయసుచే విభూషితుడు. స్వకీయం అంటే ఆయన సొంత సొత్తు అన్నమాట. అది నిరంతరము భగవంతుడు బృందావనములో కిశోర వయస్సులో ఉంటాడు. అది ఆయన యొక్క నిజ రూపం అనమాట. స్వకీయ రూపం అంటే అది. ఆయన కిశోర వయసులో ఉన్నాడు చక్కగా. అటువంటి వయసులో ఉండేటువంటి అవయవ పొందిగంతా కూడా ఆయనలో ఉందన్నమాట. ఇంకా విచితమైనటువంటి లావణ్య తరంగములకు సముద్రం వంటి వాడు. తరంగములకు సముద్రం మూలం కదా. మిగతా చోట్ల వచ్చే తరంగాలు చిన్న చిన్న ఉంటాయి, చెరువులోనే వస్తాయి. కానీ సముద్ర తరంగాలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని ఉత్తుంగ తరంగాలు అన్నమాట. ఒకదాని అలా వస్తూనే ఉంటాయి. ఆ విధముగా భగవంతుడి యొక్క శరీరములో లావణ్యం అంతా కూడా తరంగములుగా ఒక మెరిసిపోతూ వస్తుందన్నమాట. అది జగన్మనోనేత్రములకు ఆనంద వివర్ధనము చేయు తన శ్రీ అంగము యొక్క మాధుర్యము ప్రతిక్షణము నవనవాయమానముగా ప్రకటమగుతున్నది. ఆ తరంగములు ఎందుకు చెప్తున్నారంటే సముద్రం వచ్చే తరంగములు అన్నీ ఒక రకంగా ఉండవు. చూస్తున్న కొద్దీ ఇంకా ఇది ఎత్తుగా ఉంది, ఇది బాగుంటుందని అలా చూస్తూనే ఉంటారు. ఆ విధంగా భగవంతుల్లో కూడా ఆ శరీర మాధుర్యము క్షణక్షణము కూడా మారుతూ కొత్తదనం అందులో ఉంటుందన్నమాట. నూతనంగా ఉంటుంది. ఎంత చూసినా కూడా తనివి తీరదు, కొత్త కొత్తగా ఉంటుంది. ఆ విధముగా భగవంతుడి యొక్క శరీరం నుంచి వచ్చేటువంటి ఆ చక్కటి తేజస్సు కానీ అవయవ సౌష్ఠ్యం అందము కానీ మాధుర్యం అంతా కూడా నవనవాయమానంగా ప్రకాశిస్తూ ఉంది. నిశేష సల్లక్షణ సుందరాంగం నీపావతంసం సికిపిచ్చసూడం ముక్తావళీ మండిత కంబు కంఠం కౌసేయ పీతాంబర యుగ్మదీపం. ఇప్పుడు భగవంతుడి యొక్క రూపాన్ని వర్ణిస్తున్నారు. సుందరముగు అతని శరీరము సముదయముగు సల్లక్షణములచే పరిసేవితమై ఉన్నది. చక్కగా ఎన్ని మంచి లక్షణములు ఉండాలో అన్ని మంచి లక్షణాలు కూడా భగవంతుల్లో ఉంటాయి. సర్వ సల్లక్షణాన్విత భగవంతుడి యొక్క ఒక పేరు. గుణములు రాధా గోవింద గుణావళి చెప్పి పుస్తకం ఒకటి ఉంది. అందులో 64 గుణములు భగవంతుడు చెప్తున్నారు. అందులో ఒకటన్నమాట భగవంతుడి యొక్క శరీరం మీద అన్ని మంచి లక్షణాలు ఉంటాయి. సర్వ సల్లక్షణాన్వితుడు భగవంతుడు. ఆ లక్షణాలు భగవంతుడు సేవిస్తూ ఉంటాయి. కదంబ పుష్పములచే కర్ణములు అలంకృతమై ఉన్నాయి. ఇంకా చెవుల్లో అమ్మబెట్టిన దుద్దులు తీసేస్తారు, ముడగట్టేస్తారు అవన్నీ కూడా. ఆ గోపాలు చక్కగా కడివి పూలు కదంబ పువ్వులు ఉంటాయి, వాటిని చెవుల్లో పెడతారనమాట. ఆ విధంగా 2 చెవులు కూడా కదంబ పుష్పముల చేత అలంకృతమై ఉన్నాయి. ముక్తావళి మండితము కంఠము కంబు కంఠము చే శోభిల్లుచుండేను. చక్కగా శంఖము వలె ఆయన యొక్క మెడ 3 మడతలు కడిగి ఎంతో శోభాయమానంగా ఉందిట. దాంట్లో మళ్ళీ ఆ మెడ మీద చక్కటి ముత్యాలహారం ఉంది. ఆ విధంగా కంఠము శోభిల్లుతో ఉంది. మయూర పింఛములచే అతని ముకుటము నిర్మితమయ్యాను. మనకి ఒక మయూరు పిచ్చం దొరికితేనే గంతులు వేస్తూ ఉంటాం. కానీ బృందావనంలో బోల్డ్ ఉంటాయి అన్నమాట. సరిగ్గా ఈ భాద్రమాసం ఇప్పుడు కూడా బోల్డ్ నెమలికలు. ఆ నెమళ్ళన్నీ కూడా
ఈకలను వదిలేస్తాయి, కొత్త వస్తుంది తర్వాత వాటికి. కాబట్టి చక్కగా వాళ్ళు రమణి పింఛములతోటి చక్కగా ఆ కిరీటం చేశారట. వాళ్ళు చేసి కృష్ణునిగా అలంకరించారు. ఆ విధముగా మయూర పింఛముల చేత తన యొక్క మకుటము నిర్మితమయ్యను. ప్రభాయుక్తమగు కౌసేయ పీతవసనమును ధరించి ఉండెను. చక్కగా దగదగద్ధమాయమనగా మెరిసేటువంటి చక్కటి పసుపు రంగులో ఉండి పట్టు అనమాట. ఆ పీతవసనము ఇంకోటి రెండు ధరించాట ఆయన. కట్టుకునేది ఒకటి, పైన ఉత్తరీయం ఒకటి. ఈ రెండు కూడా చక్కగా ధరించి ఉన్నాడు భగవంతుడు. గుంజామహాహార విలంబభూషిత శ్రీవత్సలక్ష్మ్యాలయ పీనవక్షసం సింహేంద్ర మధ్యం శతసింహ విక్రమం సౌభాగ్య సారార్చిత పాద పంకజం. శ్రీవత్సము లక్ష్మీరేఖలచే లాంఛితమగు అతని పీనవక్ష స్థలమున భగవంతుడది నారాయణమూర్తిగా ఉన్నా శ్రీకృష్ణుగా ఉన్నా కూడా ఆ భగవత్ తత్వములో ఎప్పుడూ కూడా ఆ శ్రీవత్స లాంఛనమైనటువంటి ఒక రేఖ ఉంటుందన్నమాట. అటువంటి రేఖల చేత అతని యొక్క వక్షస్థలము చక్కగా అలంకరింపబడి ఉంది. దాని మీద మళ్ళీ విలంబితమై గొప్పదకు గుంజాహారం శోభిలో చక్కగా వేలాడుతూ ఉందిట. గుంజాహారం అంటే గురువింద గింజల పూసలతో చేసినటువంటి హారం అన్నమాట. అది ఎంతో శోభాయమానంగా ఉంది. సింహమును తిరస్కరించదని కటిదేశము క్షీణముగా నుండి అవయవ సౌష్ఠవములో వక్షస్థలం విశాలగా ఉండి నడుము దగ్గర నడుము సన్నగా ఉంటుందన్నమాట. సింహం ఏ విధంగా సింహానికి నడుము సన్నగా ఉంటుందో ఆ విధంగా భగవంతుడు కూడా చక్కగా సన్నగా ఉంటుంది. కాబట్టి ఆ విధముగా అతని కటిదేశము క్షీణముగా సన్నగా ఉంది. విక్రమము కూడా శతసింహముల వలె ఉండేను. సన్నగా ఉంటే బలం ఉండదేమో అనుకుంటాను, కానీ ఆయన యొక్క పరాక్రమ విక్రమం కూడా 100 సింహములు ఒక్కసారిగా విజృంభిస్తే ఎలా ఉంటుందో అంత చక్కటి విక్రమముతో పరాక్రమతో భగవంతుడు ఉన్నాడు. విశ్వమందలి సౌభాగ్య సారముచే పూజితమగుచు అతని పాదపద్మయుగడము శోభిల్లుచుండెను. ఇంకా భగవంతుడి యొక్క పాదపద్మములు ఎంతో రమణీయముగా అందముగా ఉన్నాయిట. అవి పద్మములకు సమానంగా చాలా కోమలంగా ఉంటాయి. అవి ఏమిటినా ప్రపంచములో విశ్వములో ఉండేటువంటి సౌభాగ్యములన్నీ కూడా వచ్చి ఆ భగవంతుని పూజిస్తున్నాయి. భగవంతుడి యొక్క పాదారవిందముల నుంచి గంగ ప్రవహిస్తూ ఉంటుంది. ఆ భగవత్ పాదములను ఈ విశ్వములో ఎన్ని రకాల సౌభాగ్యములు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చి భగవంతుడి యొక్క పాదాన్ని సేవిస్తూ ఉంటాయి. అంటే అందులో అన్ని ఆ భగవంతుని పాదాన్ని మనం ఆశించినట్లయితే అన్ని సౌభాగ్యాలు మనకు వస్తాయి. ఎందుకంటే ఆ సౌభాగ్యాలు నిరంతరం ఆయన సేవిస్తూ ఉంటాయి కదా. అందుకని పరమ సౌందర్యం అన్నమాట. అవన్నీ చక్కగా ఆరాధిస్తూ ఉంటాయి. కదంబ గుంజా తులసీ శిఖండ ప్రవాళమాలావళి చారువేషం కటీతటీరాజిత చిత్ర పుష్ప కాంచీ విలంబాఢ్య నితంబదేశం. ఇంకా ఆయన యొక్క మెడ ఇవన్నీ కూడా అలంకారం ఉన్నాయి. కదంబములు, గుంజ, తులసి, శిఖండము, ప్రవాళాదులచే చేయబడిన మాల. ఈ 5 రకములైనటువంటి వాటితో చేశారు మాల. కదంబ పుష్పాలు, గురువింద గుంజలు, తులసీదళములు, శిఖండము, నెమలి పింఛములు, ప్రవాళములు, వీటి చేత చక్కగా ఆయన యొక్క మాల తయారు చేయబడింది. దాంతో సుందరముగా అలంకృతుడై ఉన్నాడు భగవంతుడు. అతని కటితటమున విరాజిల్లు కాంచీదామము పుష్పమాల వలె ఆందోళనముచే సుశోభితమగుతున్నది. ఆయన యొక్క మొలకి చక్కగా కాంచీదామము చక్కటి పట్టుతాడుతో పాటు చిన్న చిన్న మువ్వలు కూడా ఉంటాయి. పుష్పమాల వలె చక్కగా అది కూడా ఊగుతూ ఉందన్నమాట. ఆ విధంగా శోభాయమానంగా భగవంతుడు ఉన్నాడు. సౌవర్ణ్య దివ్యాంగద కంకణోల్లస వృత్తాయత స్థూల భుజాభిరామం బింబాధరణ్యస్తమనోజ్ఞ వేణు వాద్యోల్లసత్ పద్మకరాంగులీకం. అతని ఆజానులంబిత మహాభుజద్వయము సువర్ణాంగద కంకణముల ఉల్లాసముతో మిక్కిలి మనోహరముగా నుండెను. చక్కటి భగవంతుడి యొక్క చేతులు పొడవుగా సౌష్ఠవంగా ఉంటాయి. ఓ చోట లావు, ఓ సన్నం, ఆ విధంగా అలా కాకుండా చక్కగా అందముగా రమణీయంగా ఉంటాయి భగవంతుడి యొక్క భుజములు.
వాటికి మళ్ళీ సువర్ణ కంకణములు, సువర్ణ అంగదములు, అవన్నీ వాటితో ఉల్లాసముతో చక్కగా మనోహరముగా ఉన్నాయి భగవంతుడి యొక్క భుజములు. ఆ కరకమల అంగుళీదళము బింబాధరమున న్యస్తమైన మనోజ్ఞమగు వేణువాదనముచే ఉల్లసితమగు సుండెను. చక్కగా భగవంతుడి యొక్క పెదవులకి ఒక వేణువు స్పృశిస్తూ ఉందన్నమాట. దాంట్లో ఆయన వాయువుని వదులుతూ చక్కగా ఆ వేళ్ళన్నీ కూడా ఉల్లాసముగా వేణువుని వాయిస్తున్నాయి. బోధన ఒకే రకంగా ఉంటుంది, కానీ వేళ్ల యొక్క భంగిమ నుంచి స్వరాలు వస్తూ ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉల్లాసముగా చక్కగా ఆయన వేణువుని ఊస్తున్నాడు. సోత్రేక్షిత పౌరిక వేణుగీత భంగీ సుధామోహిత విశ్వలోకం తిర్యగ్మనాగ్లోల విలోకలీలా లంకార సంలాలిత లోచనాబ్జం. అతడు తనకు కూడా విస్మయమును కలిగించు అపూర్వము వేణుగీత భంగిమ సుధచే విశ్వవాసును మోహితము చేయుచుండెను. ఆయన వాయిస్తుంటే ఆయనకి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. భగవంతుడు వేణు వాయిస్తుంటే ఆ వచ్చేటప్పుడు ధనికి భగవంతుడికి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అది ఎంత చక్కగా వాయిస్తున్నాను అనుకుంటాడు ఆయన. ఆ విధంగా వాయిస్తున్నాడు ఆయన. ఆ వేణు గీత భంగిమ సుధచి, వేణు గీత భంగిమ సుధ. ఆ భగవంతుడు వేణు వాయించేటువంటి ఒక విధమైనటువంటి ఆ భంగిమ ఉంటుంది, అది అమృతంలా ఉంటుంది అన్నమాట. ఆ అమృతము చేత సమస్త విశ్వవాసులందరూ కూడా భగవంతుడు మోహితం చేస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు వేణునాదానికి గంగా నది వ్యతిరేకంగా ప్రవహిస్తుంది. పల్లానికి పోయే నీళ్లు కాస్త మెరకకు వస్తూ ఉంటాయి. ఆ వేణుధ్వని వినేటప్పటికీ బ్రహ్మగారి యొక్క వేదస్వరాన్ని కూడా తప్పిపోతూ ఉంటాయి. స్వర్గములో అప్సరసలు నాట్యం చేస్తుంటే ఈ వేణునాదం వినేటప్పటికీ వాళ్ళ యొక్క అడుగులు తడబడుతూ తాళం తప్పుతూ ఉంటుంది. ఇంకా ధూర్జటి శివుడు, అతని యొక్క ధ్యానం ఎవ్వరూ కూడా భంగపరచలేరు. ఆ భగవంతుడు వేణునాదానికి ఆయన ధ్యానం కాస్త భంగం అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా సమస్త జీవరాశులని భగవంతుడు తన యొక్క వేణునాదము చేత విమోహితం చేస్తూ ఉంటాడు. అతని పద్మనేత్ర యుగళము కొలదిగా చంచలమై అపాంగ విలోకన లీలా అలంకార రసము చేయలాలితమకు చుండెను. ఆ వాయించేటప్పుడు తన యొక్క భావాన్ని ప్రకటన చేయడం కోసం ఒక్కొక్కసారి తన కళ్ళని కనుబొమ్మలను ఎగరవేస్తూ రకరకాలైనటువంటి భంగిమలతో తన చూపులు చూస్తూ ఆయన ఆ రసములో బాగా నిమజ్జితమై ఆయన వాయిస్తూ ఉంటాడు అన్నమాట. ఆ విధంగా తన యొక్క ముఖ కవలికలు ఇంకా ఆ దృక్కులవన్నీ కూడా అలా ఉంటాయన్నమాట. ఆ క్రీగంటి చూపుతో కళ్ళు సగం ఆర్పి చూస్తూ ఉంటాడు వాయించేటప్పుడు. చాపోపమ భ్రూయుగ నర్తశ్రీ సంబధిత ప్రేష్య జనానురాగం శ్రీమత్సదా స్మేర ముఖారవింద శోభా సమాకృష్ట మునీంద్ర చిత్తం. అతడు ధనుసదృశమగు భ్రూయుగళము యొక్క నర్తన శోభచే భక్తుల అనురాగమును వర్ధనము చేయుచున్నాడు. మామూలుగా ఆయన తన్మయత్వంగా వాయిస్తూ ఉంటాడు. ఆ వాయించేటప్పుడు భక్తులకి ఆనందం కలిగించడం కోసము చక్కటి విల్లులే ఉంటాయి కనుబొమ్మలు భగవంతుడు. చూడండి, విల్లు ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటాయన్నమాట. అలా ఉన్నటువంటి కనుబొమ్మలని ఆ భ్రూయుగళముని నర్తనం చేస్తూ ఉంటాడట, ఆయన ఆడిస్తూ ఉంటాడు. ఎందుకంటే భక్తులకి యొక్క అనురాగాన్ని వర్ధనం చేయడం కోసం వాళ్ళు అది చూస్తుంటే ఇంకా ఆనందపడుతుంటారు అన్నమాట. ఇంకా మృదుహాస్యముతో కూడిన ముఖారవింద శోభచే మునీంద్రుల చిత్తమును ఆకర్షించుతున్నాడు. మునుడు నిరంతరము కూడా వాళ్ళు మౌనావలంబనము తోటి మనస్సులో నిరంతరము భగవంతు రూపాన్ని ధ్యానిస్తూ ఆ విధంగా మునులు ఉంటారు. వాళ్ళు ప్రాపంచమైనటువంటి ఏ అందమునకు లేదా దేనికి కూడా వాళ్ళు లొంగరు. నిరంతరము ఆ పరమాత్మ యందే లీనమై ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా తన యొక్క చక్కటి మృదు హాస్యముతో చిరునవ్వుతోటి ఆ చిరునవ్వుతో కూడిన ముఖారవింద శోభ చేత, ముఖము ఒక అరవిందము పద్మలా ఉంటుంది భగవంతుని యొక్క ముఖము, అందులో మళ్ళీ చిరునవ్వు అమృతం ఒలికించేట్టుగా ఉంటుంది అన్నమాట.
ఆ విధముగా తన యొక్క ముఖారవింద శోభ చేత మునీంద్రుడి చిత్తమును కూడా ఆయన ఆకర్షిస్తూ ఉంటాడు. ఇత్తంభూత గుణో హరి, భగవద్గుణములు ఆ విధంగా ఉంటాయన్నమాట. బ్రహ్మము యందే నిరంతరం లభించేటువంటి వాళ్ళ యొక్క చిత్తమును కూడా భగవంతుడు తన గుణముల ద్వారా ఆకర్షిస్తూ ఉంటాడు. సర్వచిత్త ఆకర్షణము భగవంతుడి దగ్గర ఉందన్నమాట. కాబట్టి కృష్ణుడిలో ఉన్న గుణములలో ఇది ఒకటి, సర్వచిత్తాకర్షకుడు. ఆ సర్వులు అంటే అది స్థావరం జంగం ఏదైనా అవ్వచ్చు, కదిలే వస్తువులు కదలని వస్తువులు అన్నీ కూడా ఆ భగవంతుడి యొక్క మురళీ నాదమును కాని లేదా దాని యొక్క శోభకి శరీర అందము చేత అందరిని ఆకర్షిస్తూ ఉంటాడు. ఆ విధముగా వర్ధనము చేస్తూ భగవంతుడు ప్రవేశిస్తున్నాడు గోష్ఠములోకి. తిల ప్రసూనోత్తమ నాసికాగ్రతో విరాజమానైక గజేంద్ర మౌక్తికం కదాపి గోధూళి విభూషితాలక ద్విరేప సంభాలనతో లసత్కరం. తిలపుష్పము కంటేను ఉత్తమమున్నతమగు నాసికాగ్రము, ఆ భాగము భగవంతుడి యొక్క ముక్కుట తిలపుష్పము నువ్వు పుష్పము కన్నా కూడా ఎంతో సూక్ష్మముగాను ఉన్నతముగాను ఉంటుందన్నమాట, ఎత్తుగా ఉంటుంది. అటువంటి నాసికము యొక్క అగ్రభాగమున ఆ ముక్కుకి చివరట ఒక గౌజమౌక్తికము, ముత్యములు సాధారణముగా ఆ సముద్రములో ఉండేటువంటి చిప్పలు దొరుకుతూ ఉంటాయి. సర్పానికి మణులు ఉంటాయి. ఆ విధంగానే గజము వాటికి కూడా ఏనుగులు కూడా మంచి మంచి ముత్యాలు ఉంటాయి అన్నమాట, మంచి పెద్ద సైజు ముత్యాలు ఉంటాయి. అంత చక్కటి ముత్యాన్ని కృష్ణుడికి యశోదేవి అలంకరించింది, ఎక్కడ ముక్కుకి అన్నమాట. కాబట్టి ఆయన గజమౌక్తికము విరాజిల్లుతోంది. ఒకప్పుడు గోధూళిచే విభూషితమై భ్రమరము వంటి చంచలముగు అలకావళి తొలగించుటకు అతని హస్తము ఉల్లసితమగుతున్నది. చక్కగా గిరదాల చుట్టేమో చక్కగా ఆ భగవంతుడు యశోదాదేవి చక్కగా నూనె రాసి అలంకరించి అన్ని చేస్తుంది అనమాట. వెళ్ళిపోయిన తర్వాత అలంకరించి సామాన్లన్నీ వాళ్ళు శుభ్రంగా ఒక మూటగడ్డ పక్కన పెట్టేస్తారు. పాడేస్తామని ఒప్పుకోరు కదా, అందుకని వెళ్ళిన వెంటనే మొత్తం కూడా ఒక కొత్త ఏమైనా మూటగడ్డ పక్కన పెట్టేసి చెరువుల్లో దిగడం. 3 చెరువులు ఉంటాయి, కోనేళ్ళు. ఆ చెరువుల్లో ఈతలాడడం, స్నానాలు చేయడం, అవన్నీ చేసేటప్పటికి జుట్టంతా కూడా తడిసిపోయి ఉంటుందేమో, చూసుకోవడం ఇంకేమన్నా ఏమీ ఉండదు. అటువంటి జుట్టుతోటి వస్తుంటే గోవుల యొక్క కాలి గిట్టల చేత లేవబడేటువంటి ఆ దుమ్మంతా కూడా అంటుకుంటుంది ఆ ముంగురాలికి. అంటుకుంటుంటే వస్తున్నప్పుడు కొంచెం కంటికి అడ్డం పడుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు తన యొక్క చేతి వేళ్లతోటి ఆ జుట్టుని సవరించుకుంటూ వస్తున్నట్ట. కాబట్టి ఆయన గోధూళిచే విభూషితమైనటువంటి తన యొక్క ముంగులని తొలగించుకుంటకు హస్తము ఉల్లసితమగుతున్నది. ఇది అప్రయత్నంగా జరుగుతుంటాయి, అవన్నీ అప్రయత్నంగా జరిగిపోతుంటాయి అన్నమాట పనులు, ఆ జుట్టు సవరించుకోవడం అవన్నీ కూడా. ఆ విధముగా భగవంతుడు సౌందర్యాన్ని ఒలకపోస్తూ వస్తున్నాడు. సూర్యాత్మజామృత చితోర్ధ్వపుండ్ర స్ఫీతార్ధచంద్రాకృతి బాలపట్టం నానాద్రిధాతు ప్రతిచిత్రతాంగం నానా మహారంగ తరంగ సింధుం. వివిధ మహారంగ తరంగములకు సింధు స్వరూపమగు ఆ ప్రభు ఎవట? ఆయన నుంచి మహారంగ తరంగములు, ఎంతో ఆనందమును ఇచ్చేటువంటి రకరకాలైనటువంటి ఆ భగవంతుడి నుంచి ఆనందములు తరంగముల వలె వస్తూ ఉంటాయి. అందములు తరంగాల వలె వస్తూ ఉంటాయి. సింధు స్వరూపము, ఆ తరంగాలకి సముద్రం ఎవరంటే భగవంతుడు. సముద్రం తరంగాలు ఏ విధంగా వస్తాయో విధంగా భగవంతుడి నుంచి రకరకాలైనటువంటి అందములు చూసిన వాడిని చూస్తుంటారు. చూసిన ఇందాకనే ఇప్పుడు బాగుంది, కానీ ఇంకా బాగుంటుంది. నక్షత్రానికి వస్తూ ఉంటాయి, కొన్ని నక్షత్రాలు మెరుస్తూ ఉంటాయి. ఒకప్పుడు నీలంగా, ఒకటి ఎరుపుగా, పసుపుగా కనబడుతూ ఉంటాయి. ఆ విధముగానే భగవంతుడి నుంచి రకరకాలైన అందములు ఆ విధంగా వస్తూ ఉంటాయి అన్నమాట. అవన్నీ వస్తూ ఉంటే దర్శనం చేసుకుంటున్నారు. ఆ ప్రభువు చంద్రాకృతి గల లలాటమున యమును యొక్క శుభ్ర మృత్తికతో ఊర్ధపుండ్రమును ధరించెను. చక్కగా ఆయన యొక్క నుదురు అర్ధచంద్రాకారంలో ఉందన్నమాట. ఇలా ఉంటుంది సంఖ్య. దాని మీద ఆ
యమున యొక్క మట్టితోటి శుభ్రమూర్తిగా చక్కటి మెత్తగా ఉండేటువంటి యమున మట్టి ద్వారా ఊర్ధపుండ్రాన్ని ధరించి ఉన్నాడు. నానా విధములకు గిరిధాతువుల చేయ శ్రీయంగం విచిత్రమై ఉండెను. మరి అందరూ ఆడుకున్నారు కాబట్టి ఆ బృందావనంలో ఉండే రకరకాలైనటువంటి పర్వతములలో రకరకాల ధాతువులు ఉంటాయి. కొన్ని రకరకాల రంగు రాళ్ళు ఉంటూ ఉంటాయి. కొన్ని రాళ్ళు అరగదీస్తే చక్కటి మంచి సువాసనటువంటి ఒక గంధంలా వస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పటికీ కొన్ని చోట కనబడుతూ ఉంటాయి. ఆ గోవర్ధన పర్వతంలో ఇవన్నీ ఉంటాయన్నమాట. రకరకాల రంగురాళ్ళు, ఇంకా రకరకాల మెరిసేటువంటి కొన్ని సువాసనమైనటువంటి కొన్ని రాళ్ళు, అవన్నీ కూడా వాడు చక్కగా కృష్ణుడిని అలంకరిస్తారన్నమాట. వాళ్ళు అరగదీసి అన్ని అలంకరిస్తూ ఉంటారు. ఆ విధముగా నానా విధమైన గిరిధాతువుల చేత భగవంతుడి యొక్క అంగమంతా కూడా అలంకరింపబడి ఉంది. రకాలు వేస్తూ ఉంటారు. ఎవరు వాళ్ళకి ఎవరు కూడా ఎక్స్పర్ట్స్ అనమాట. నేను బాగేస్తాను వచ్చేయడం, అలంకరణ చేయడం. ఆ విధంగా మొత్తం ఒళ్ళంతా కూడా కృష్ణుడికి రకరకాలైనటువంటి సువాసన నేడు గంధము చేత రకరకాల రంగుల చేత చిత్రములను కూడా వేస్తూ ఉంటారు. ఆ విధంగా భగవంతుడి యొక్క శరీరం అంతా కూడా చిత్రితమై ఉంది. హిత్వా త్రిభంగీ లలితం కదాచిన్ నర్మాణి వంశ్య బహువాదయంతం తైర్హాసయంతం నిజమిత్రవర్గాన్ భూమిం పదై స్వై పరిభూషయంతం. ఒకప్పుడు అతడు త్రిభంగ లలిత భావమున అవస్థితుడై వంశీవాదనము చేయుచుండెను. అది తిన్నగా రావు కదా ఆవులు, అటు వెళ్ళిపోతూ ఉంటాయి. వాటి వాడిని పిలవాలి. పిల్లలు కూడా ఆడుకుని వస్తూ ఉంటారు. వెనకాల నిలబడి వస్తుంటారు. వాళ్ళు వెనకాల ఆటలు వస్తూ వాడి సీతకర వెనక వేస్తాడు ఒక గోపకుమారుడు. మళ్ళీ వీడితో ఒకరికి వస్తాడు. అవి రకరకాల ఆటలు అన్నమాట. ఆ విధంగా వాడు ఆలస్యంగా వస్తుండే భగవంతుడు ఒకసారి నుంచుని ఆయన కాలి మీద కాలు త్రిభంగ రూపంతో ఆ విధంగా నుంచుని మురళి వాయిస్తూ ఉంటాడట. ఆ మూలవాదానికి పక్క పోయి ఆ ఉండి వస్తూ ఉంటాయి అన్నమాట. రకరకాలైనటువంటి గుర్తులు ఉంటాయి ఆ మురళివాదములు. ఒక రకంగా వాయిస్తే ఆవులకు పెడుతుంది, ఒక రకంగా వాయిస్తే గోపకుమారు దగ్గర పెడుతూ ఉంటుంది. ఆ విధంగా ఎవరెవరు వెళ్ళిపోతారో వాళ్ళ పేర్లు పట్టుకుని టెలిఫోన్ నెంబర్లు ఉంటాయి కదా, ఆ విధంగా దానికి కూడా ఉంటుందన్నమాట. బాధ్యతలు పిలిచేవాడు అవన్నీ వస్తూ ఉంటాయి. ఆ విధంగా ఒక్కొక్కసారి వాళ్ళ కోసం అని చెప్పి లేదా ఆనందముతో ఆ త్రిభంగ రూపాన్ని ధరించి వంశీవాదన చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు పరిహాసము చేతన మిత్రవర్గమునకు హాస్యమును కలిగించు. ఒక రకంగా ఉంటే బోరు కొట్టేస్తూ ఉంటుంది. రకరకాలైనటువంటి మాట్లాడుకుంటారు, నవ్వుకోవడం, పరిహాసం చేసుకోవడం, అవన్నీ ఇది హాస్యరసం మొత్తం సఖ్యంలో ఉంటాయి ఇవన్నీ అనమాట. ఫ్రెండ్షిప్ లేకపోతే ఏ ఫ్రెండ్షిప్ పరిమితం అవుదన్నమాట. ఆ విధంగా ఒకళ్ళు నవ్వించుకుంటూ రకరకాలైన పొడుపు కథలు వేసుకోవడము, ఏడిపించుకోవడము, రకరకాలన్నమాట. ఇవన్నీ కూడా చేసుకుంటూ వాళ్ళు తన మిత్రవర్గమునకు హాస్యమును కలిగించు. ఏది చేసినా కూడా భగవంతుడు వాళ్ళకి ఆనందం ఇవ్వడం కోసం వాళ్ళు కృష్ణుడు ఆనందం, పరస్పర ఆనందం అన్నమాట. అందులో ఈర్ష్యా ద్వేషాలు ఏముండవు అక్కడ. ఆ విధముగా ఒకళ్ళకొకళ్ళు ఆనందము కలిగించుకుంటూ వస్తున్నారు. తన పదవిక్షేపముతో ధారాతలమును విభూషితము గావించుతుండేను. చక్కగా శ్రీకృష్ణుడు తన యొక్క చరణములో ఉండే చిహ్నములతోటి ముద్దుగా కాలుతోటి భూదేవిని ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆయన నడుస్తూ ఉంటే ఆ పాదములో ఉండేటువంటి రకరకాల చిహ్నములు ఉంటాయి. ధ్వజము, అంకుశము, వజ్రం, ఇవన్నీ కూడా అన్నమాట. వాటిని చక్కగా ముద్రిస్తూ ఉంటాడు. మామూలుగా నడిచేస్తే సరిగ్గా ముద్రలు రావు. అందును చక్కగా వయ్యారముగా భూదేవిని ముద్దు పెట్టుకుంటాడు కాలుతోటి నడుస్తూ వస్తున్నాక. ఆ విధంగా తన కాలులో ఉండే అన్ని చిహ్నములు కూడా చక్కగా ఒకటి తక్కువ ఒకటి ఎక్కువగా కాదు. మన స్టాంప్ వేస్తుంటే సరిగ్గా పడదు స్టాంపు, కానీ భగవంతుడు కాలు వేస్తుంటే అన్నీ ఓకే సమానముగా ఇంప్రెషన్ పడుతుంది అన్నమాట. అది వేస్తున్నాడు. ఆ విధంగా ధరాతలముని అలంకరించుతూ విభూషణను గావిస్తూ భగవంతుడు వస్తున్నాడు. తాదృగ్ వయోమేషవతాగ్రజన్మనా నీలాంశు కాలం కృత గౌరకాంతినా రామేణ యుక్తం రమణీయమూర్తినా తైశ్చాత్మతుల్యై సఖిభిప్రియైర్వృతం. అతనికి అనురూపమగు వయస్సు వేషములను కలిగి నీలాంబరలాంకృతుడై
గౌరకాంతితోనున్న రమణీయమూర్తియగు అగ్రజుడు శ్రీ బలరాముడు అతని ప్రియసకులు వేష్టితులయ్యుండెరి. కృష్ణుడు అక్కడే ఉంటాడా? కృష్ణుడు కూడా బలరాముడు ఉంటాడు. ఆ బలరాముడు భగవంతుడికి అనురూపుడు అనమాట. కృష్ణుడు ఎంత అందముగా అలంకరములై ఆనందముగా ఉంటాడో అంత ఆనందముతో అందముతో రమణీయముగా విభూషితుడై బలరాముడు కూడా ఉంటాడు. ఆయన కృష్ణుడు సువర్ణ రంగులో ఉండేటువంటి పశుపచ్చని బట్టలు కట్టుకుంటే బలరాముడు నీలాంబరము నీల రంగుతో ఉండే బట్టలు కట్టుకుంటాడు. కృష్ణుడు యొక్క నలిపే రంగేమో మేఘశ్యామల వర్ణము, బలరాముడిది చక్కగా వెండి కొండలా ఉంటాడు, కర్పూరం లాగా ఉంటాడు అనమాట. రమణీయమూర్తి చక్కగా ఆయన కృష్ణుడికి అగ్రజుడు. ఆయన కూడా తన యొక్క సభులతోటి వేక్షితుడై చుట్టూరా ఉన్న స్నేహితులు వాళ్ళందరితోటి వస్తున్నాడు అనమాట, కూడా ఉన్నారు. తద్దర్శనోద్భూత మహాముదావళి భారేణ గాఢేన నిపాతితౌహితం దండ ప్రణామార్థమివాసుపేతతు సభ్రాంతి విధ్వంసిత సర్వనైపుణం. ఆ గురు శిష్యులు వారి దర్శనము చే మహా ఆనంద భరితులై. ఎవరు వీళ్ళు గురు శిష్యులు అంటే? బ్రాహ్మణుడును స్వరూపుడును. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు ఒకే రకమైన భావంతో ఉన్నారు. ఇంతకు ముందు స్వరూపుడికి అనుభవ జ్ఞానం ఎక్కువ, ఆనందం అనుభవిస్తూ ఉండేవాడు. కానీ శిష్యుడికి అనుభవ జ్ఞానం లేదు, వింటున్నాడు అంతే. భగవత్కథలు విన్నప్పుడు మన అర్థం ఎంత మనకు ఆనందం వస్తుంది. అర్థం అవ్వకపోతే మనసుకు లేకపోయినా వింటున్నా వాడు ముఖం ఒక ఉంటుంది, ముఖంలో ఎటువంటి కావాలి ఉండవు అన్నమాట. కానీ ఎప్పుడైతే ఆయన ఆశీర్వదించాడో హస్తాన్ని తన యొక్క శిరస్సు మీద పెట్టి వెంటనే ఆయనలో కూడా సంచారం అయిందనమాట. అందుకని ఇద్దరు కూడా ఇప్పుడు సమానమైనటువంటి ఆనందం అనుభవిస్తున్నారు. ఆ ఇద్దరు కూడా ఆ కృష్ణుడు బలరాముడు కూడా సఖులు చూసేటప్పటికీ మహా ఆనంద భరితులై వాళ్ళు కింద పడిపోయారు. అప్పుడు వారికి దండవత్ప్రణామం చేయుటకే వెంటనే భూతలమున పతితులైనట్లయ్యను. నిజానికి మన పెద్దవాళ్ళని చూస్తే కింద నమస్కారం చేస్తాం వెంటనే అనమాట. ఆ విధంగా వాళ్ళు కూడా కృష్ణ బలరాము నమస్కారం చేస్తున్నట్టుగా పడిపోయారు. కానీ నమస్కారం చేయడం వాళ్ళ యొక్క ఆలోచన లేదు. ఎందుకంటే చూసిన వెంటనే వాళ్ళలో ఏం చేయాలో తెలియలేకుండా వాళ్ళు కింద పడిపోయారు అనమాట. ఒకసారి మనం చేయాలి అన్న హఠగారు వచ్చారనుకోండి, మనం ఏం చేయాలో తెలియదు, కాదు చేయాలంటారు. ఆ విధంగా వీళ్ళకు కూడా ఆ విధంగా ఏమి చేయాలో తెలియ కింద పడిపోయారనమాట. అప్పుడు ఆ గురు శిష్యుల దర్శనము చేయగలిగిన సంభ్రమము వలన బలరామకృష్ణుడు సర్వవిధములకు చాతునైపుణ్యములు విరమితమయ్యను. దూరాన్ని చూశారు బలరామకృష్ణుడు, వెంటనే పడిపోయి ఉన్నారు. వెంటనే అంతకు ముందాక ఎంత ఉత్సాహంతో ఆనందంలో గంతులు వేసుకుంటూ పొరలబెట్టుకుంటూ వస్తున్నారో అవన్నీ ఒకసారి ఆగిపోయాయి. వాళ్ళు ఆ చాతురు నైపుణ్యము ఎంత గొప్పగా ఆయన ప్రావీణ్యంతో కూడా వాయిస్తున్నాడు, ఎంత చక్కగా నాట్యం చేయగలుగుతున్నాడు. ఆ విధంగా వాళ్ళల్లో ఉండే చాతుర్యం అంతా కూడా ఒక్కసారి ఆగిపోయిందనమాట. ఇది పడిపోయేదా మరి వీళ్ళు. దాంతో సచప్రియ ప్రేమ వస ప్రధావన్ సమాగతో హర్షభరేణ ముగ్ధ తయోరుపర్యేవ పపాత దీర్ఘ మహాభుజాభ్యాం పరిరభ్యతౌద్వం. తన ప్రియజనులకు వశీభూతులకు ఆ గోపాల దేవుడు భగవంతుడు పేరు అజితుడు. భగవంతుడు ఎవ్వరూ జయించలేరు, ఎవరికి వసూలు కాదు. ఆయన వసూలుతో భగవంతుడు అవుతాడు, ఎవరికి వసూలు కాదు. అయినప్పటికీ గ్రంథాలు ఏమిటిట? తన ప్రియజనులకు వశీభూతుడు. ఎవరైతే భగవంతుణ్ణి ప్రేమించి భగవంతుడికి ప్రియులు అవుతారో వాళ్ళకి వశీభూతుడైపోతాడు. వాడు ఏదంటే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు భగవంతుడు. కాబట్టి భగవంతుని మనం ప్రేమించగలగాలి. భగవంతుడి గుణం అదనమాట. ఆయన ఎవరికి చేత కూడా జయింపబడ్డాడు. అయినప్పటికీ కూడా ఎవరైతే భగవంతుని యందు ప్రేమ కలిగి సేవ చేస్తూ ఉంటారో వాళ్ళకి భగవంతుడు వసుడైపోతూ ఉంటాడు. ఆ గోపాల దేవుడు ధృతపదములతో దగ్గరకు వచ్చి ఆనందముతో ముగ్ధుడై మహాభుజ యుగడమును ప్రసారణము పూర్వకముగా
వారిని ఆలింగనము చేసుకుని మూర్ఛితుల వలె పడిపోయాను. చాలా కాలం తర్వాత వచ్చినటువంటి బాల్య స్నేహితుడు చూస్తే ఏ విధముగా ఆనందంగా ఉంటుందో ఆ విధముగా త్వరగా వచ్చేట భగవంతుడు. వచ్చి వాళ్ళని చూసి తన యొక్క చక్కటి ఆ పొడవాటి చేతుల ద్వారా వాళ్ళని ఆలింగనం చేసి ఆయన కూడా మూర్ఛితుడి కింద పడిపోయాడు. కృష్ణుడు కూడా కింద పడిపోయాడు. ప్రేమాశ్రుధారాభిరహో మహాప్రభు సస్నాపయామాస కృపార్ద్రమానస క్షణాత్ సముద్ధాయ కరద్వయేన తావుత్థాపయామాస చకార చ స్థిరం. కృపార్ద్ర సమానుడగు కృపార్ద్రమానసుడగు నా మహాప్రభు శ్రీకృష్ణుడు ప్రేమాశ్రుధారణ వారిని అభిషిక్తులను చేసి క్షణకాలానంతరము ఉత్తితుడై స్వహస్తముతో వారిని లేవనెత్తి స్థిరపరిచెను. ఆయన కింద పడిపోయాడు. ఆ కృష్ణుడు కూడా కళ్ళమటి నీళ్లు కారిపోతున్నాయిట. ఆ కళ్ళ నీళ్ళకి బృందావనంలో మట్టి అంతా కూడా మంచి మెత్తగా గోధుపిండా ఉంటుంది అన్నమాట. కాబట్టి వెంటనే ఆ మట్టి తడిసిపోయి బురద అయిపోయింది. కాసేపటికి మళ్ళీ భగవంతుడు మహాప్రభువుకి కృష్ణుడికి బాహ్యాన వచ్చి ఆయన లేచి తన హస్తములతో వాళ్ళను లేవనెత్తాడు. ఆ స్వరూపుణ్ణిను బ్రాహ్మణుణ్ణి ఇద్దరిని లేవనెత్తాడు. సమ్మార్జయన్నశ్రు రజశ్చగాత్రి లగ్నం దయాళు ముహురాలిలింగ తత్రైవ తాభ్యాముపవిశ్య భూమౌ వాక్యామృతైర్విప్రమతోషయచ్చ. దయాళు భగవంతుడు దయ బాగా ఆయనలో ఉంటుందన్నమాట. ఊరిగా మనం తిట్టిపోస్తూ ఉంటాం, నేను ఇంతకాలం పూజగా నాకేం ఇచ్చావు అని చెప్పి. ఆ భగవంతుడు మనకి ఇచ్చిన ఒక జన్మలో ఏమి ఇచ్చాడో దాన్ని కోటాను కోట్లు జన్మలిచ్చినా కూడా ఆయన్ని మనం సేవించి రుణం తీర్చుకోలేము. ఆ భగవంతుడు దయగలిగిన వాడు అన్నమాట. కాబట్టి వీళ్ళ యొక్క స్థితి చూసేటప్పుడు భగవంతుడు దయతోని ఆయన హృదయం కరిగిపోయింది. దాంతో ఆ భగవంతుడు మరలా వారికి లేవనెత్తి వాళ్ళ యొక్క కళ్ళు తుడిచాట. అశ్రుమోచనము. వాడు ఒక కళ్ళబట్టి నీళ్లు కారుతుంటే తన యొక్క చక్కటి ఆ చిన్న చేతుల ద్వారా మెత్తగా ఉంటాయి సేవలకు. ఆ చేతులతోడి ఆయన తుడిచారు. తుడిచి మాటి మాటికి ఆలింగనము చేసుకొనెను. ఇంకా వాళ్ళ శరీరానికి దుమ్మంటుకుంటే ఆ దుమ్ముని తుడుస్తూ మాటి మాటికి మరలా వాళ్ళని కౌగులించుకుంటున్నాడు. వారిరువురితో అసట కూర్చుండి వాక్యామృతము చే విప్రులకు సంతోషమును కలిగించాను. చక్కగా వాళ్ళ ఒక్కని కూర్చోబెట్టుకుని వెంటనే కబుర్లు వచ్చుతుంది. అని కబురు చెప్తాడు, ఇది ఎలా వచ్చారు, ఏమిటి, నువ్వు బాగున్నారా, ఎందుకు ఇలా అయిపోయారు, రకరకాలు అనమాట. ఇంతకాలం జ్ఞాపకం వచ్చానా, ఆలస్యంగా వచ్చారు అని చెప్పి భగవంతుడు బ్రాహ్మణుడు పాపం భగవద్ రూపాన్ని దర్శనం కోసం కోరుకున్నాడు. ఒక్కసారి కృష్ణుడు చూస్తాను అనుకున్నాడు. ఆ కృష్ణ దర్శనం ఇవ్వడం కాకుండా తన యొక్క హస్తముతో వాళ్ళని తుడిచాడు. ఇంకా మాట్లాడుతున్నాడు. మాట్లాడుతుంటారు వాక్యామృతము, వాక్ అమృతం అన్నమాట. ఆ అమృతం ద్వారా ఆ బ్రాహ్మణుడు సంతోషం కలిగించాడు. ఏమన్నాడు భగవంతుడు? శ్రీ భగవాను వాచ మాధురానుగృహీతార్య విప్రవంశాబ్ది చంద్రమః క్షేమం శ్రీజన సర్మంస్తే కచ్చిద్రాజతి సర్వతః. భగవంతుడు అంటున్నాడు కృష్ణుడు, ఓ మధురానుగృహీతుడవగు ఓ ఆర్య. ఆ బ్రాహ్మణుడు అంటున్నాడు, ఆర్య బ్రాహ్మణుడా, నువ్వు మధురాపురము నిన్ను నీకు చాలిచ్చిందనమాట. మధురానుగృహీతుడు అంటే మధురా క్షేత్రములో ఉండడానికి మధురా పట్టణము నిన్ను అనుమతించింది, అనుగ్రహించి నీకు అక్కడ చోటిచ్చింది. ఆ విధముగా అనుగ్రహించడం అంటే ఓ ఆర్య, నీవు విప్రమంసమనడి సముద్రమునకు చంద్రుని వంటి వాడవు. సముద్రానికి అన్నం చంద్రుడు. సముద్రానికి ఒక అబ్బాయి అండి. ఆ అబ్బాయి ఏమో చంద్రుడు అయితే అమ్మాయి ఎవరు? లక్ష్మీదేవి. కాబట్టి సముద్రమునకు చంద్రుడు ఎంత గొప్ప ఆదరణలా ఉంటాడో చంద్రోదయం అయితే సముద్రం ఉప్పొంగిపోతూ ఉంటుంది అనమాట. ఆ విధముగా నువ్వు బ్రాహ్మణ వంశములో పుట్టినటువంటి చంద్రుడు లాంటి వాడివి. అందుకని ఇంత భగవంతుడికి ప్రియుడయ్యాడు, ఉత్తముడు కాబట్టి. నువ్వు బ్రాహ్మణ వంశానికి చంద్రుడు వంటి వాడు. ఓ జనసర్వ, అన్ని విషయములందు నీవు కుశలముగా యుక్తివా.
ఇప్పటి వరకు ఆయనకి పేరు చెప్పలేదు, భగవంతుడు పేరు పెట్టాడు. ఆయన పేరు జనశర్మ, ఆ బ్రాహ్మణుడి పేరు. కాబట్టి నువ్వు అన్ని విధములుగా కులాసాగా ఉన్నావా? అన్ని విషయాల్లోనూ. క్షేమం సపరివారస్య మమ త్వదనుభావతః త్వత్కృపా కృష్ణచిత్తోస్మి నిత్యం త్వద్వర్త్మ వీక్షకః. ఓ బ్రాహ్మణోత్తమా, నీ ప్రభావముచే నేను సపరివారముగా కుశలముగా నుంటిని. భగవంతుడు నమో బ్రహ్మణ్య దేవాయ అంటారు. ఆ భగవంతుడు బ్రాహ్మణుడు ఎక్కువ గౌరవం ఇస్తూ ఉంటాడు అన్నమాట. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, నీ యొక్క ప్రభావము చేత, ఎందుకంటే బ్రాహ్మణులు లోకము యొక్క క్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా. వాళ్ళు సంధ్యావందనం చేసుకుని ఏదైనా సరే లోకము సమస్త లోకా సుఖినో భవంతు అని చెప్పుకుంటూ ఉంటారు అన్నమాట. కాబట్టి నీ యొక్క ప్రభావము చేత అదొకటి, ఆ బ్రాహ్మణుడు తన అనుష్ఠానం సరిగా చేస్తూ ఉండాలి. అనుష్ఠానం కోసం వాళ్ళు పుట్టారు. ఆ పుట్టిన అనుష్ఠానం చేసినట్లయితే అనుష్ఠానం యొక్క బలం వలన అందరూ క్షేమంగా ఉంటారన్నమాట. కాబట్టి వాడు తన కోసమే కాకుండా లోకం కోసం చేస్తూ ఉండాలి. అందుకని వాళ్ళు అంటున్నారు, నీ ప్రభావం చేత, నీ యొక్క ధర్మాత్మ ప్రభావం చేత మేము సపరివారముగా, కృష్ణుడు సపరివారంగా అందరూ కూడా మేము క్షేమంగా ఉన్నాము. నీ కృపచే నాకర్షితుడనై నిత్యము నేను నీ ఆగమన మార్గము వైపు దృష్టి ఇంచి ఉంటిని. ఎప్పుడు వస్తావా అని చెప్పి నీ కోసం నేను రోజు చూస్తూనే ఉన్నాను. భగవంతుడు అంటున్నాడు, భక్తుల కోసం మనం చూస్తూ ఉంటాడట. మనం అలా బాగున్నామంటాం, ఒకసారి వచ్చి వాళ్ళని అడగం, నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడని చెప్పి ఆయన్ని మనం కోరుకుంటూ ఉంటాం. ఎప్పుడు తలుచుకుంటాం అంతే, రోజుకు ఒకసారి 2 సార్లు. కానీ భగవంతుడు నిత్యం తలుచుకుంటున్నట్ట. నేను ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ నీ యొక్క ఆగమనం, నువ్వు వచ్చే మార్గం చూస్తున్నావు, ఇంకా వస్తున్నావు, ఎప్పుడు వస్తుంది అని చెప్పి దిష్ట్యా స్మృతోస్మి భవతా దిష్ట్యా దృష్టిశ్చిరాదసి స్వాధీనోస్మి తవ బ్రహ్మన్ రమస్వాతయదృచ్ఛయా. మిగుల మంగళకరముకు విషయం ఏమి అనినా నీవు నన్ను స్మరించితివి. అది మంగళకర విషయం ఏంటంటే మనము భగవంతుడు స్మరించడమే మంగళకరం. భగవంతుడి యొక్క నామం స్మరించడమే మనకి మంగళ శుభం. ఇంక మీదేమీ ఉండదు. శుభం అంటే అదనమాట. కాబట్టి మంగళకర విషయం నన్ను ఇంతకాలం నువ్వు నన్ను స్మరించావు, అందులకే బహుకాలానంతరము నీ దర్శనం లభించినది. చాలా కాలాంతరం నువ్వు కనబడ్డావంటే ఇప్పటికీ నువ్వు నా నామస్మరణ చేస్తావు కాబట్టి నేను అది తెలుసుకున్నాను అంటున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నేను నీకు అధీనుడను, నీవు ఇతర స్వచ్ఛందముగా నాతో విహరింపుము. కాబట్టి చాలా కష్టపడి వచ్చావు కాబట్టి, ఇక బ్రాహ్మణుడు కాబట్టి నేను నీకు అధీనుడైపోయాను. నువ్వు ఎక్కడ ఉండు స్వచ్ఛందముగా, ఇంక ఎటువంటి అంతరాయములే ఉండవు అన్నమాట. దగ్గరగా ఉండకూడదు, దూరంగా నుంచి చూడాలి, లేకపోతే పొద్దునే సాయంత్రం వెళ్ళకూడదు, ఇటువంటి ఏం నియమం లేవు. ఎప్పుడు వస్తే అప్పుడు, ఎలా ఉంటే అలాగా చక్కగా స్వచ్ఛందంగా నాతో విహరించగలరు. విహారం చేయడం అంటే మాటల అని భగవంతుడు చక్కగా ఆయనకి వరం ఇచ్చాడు. శ్రీ పరీక్షితు వాచ సమగ్ర సంభ్రమ ప్రేమానంద భారేణ యంత్రితః నాసక ప్రతివక్తుం తం జనసర్మాది వీక్షితుం. శ్రీ పరీక్షితుడు చెప్తున్నాడు ఎవరితోటి? ఉత్తరతోటి. సుభత అక్కడ ఉంది. పరీక్షితు మహారాజు తల్లి పేరు ఏం పేరు? ఉత్తర. ఈ మాటలు విని జనశర్మ మిగులు సంభ్రమముతోనూ ప్రేమానందముతోనూ అధీరుడై ఏమియు పలుకుటకు గాని దర్శించుటకు గాని సమర్థులు కాలేకపోయిన ఈ విధంగా భగవంతుడు చెప్పేటప్పటికీ ఉబ్బి తగ్గిపోయిపోయాడు అనమాట. దాంతో ఏం చెప్పాలో తెలియట్లేదు, ఏం కనపడటం లేదు. ఆ విధంగా ఆయన సద్విభూతుడైపోయాడు. బాష్ప సమృద్ధ కంఠ సన్నస్రోపహత లోచన పరం తచ్చరణాంభోజీ మూర్ధ్ని ధృత్వారుదత్తరాం. అప్పుడు ఆ బ్రాహ్మణుని కంఠము బాష్పముచే రుద్ధమయ్యను. నోట మాట రావట్లే, గద్గదా యాగిరా. నేత్రములు అశ్రువుచే పరిపూర్ణమయ్యను.
అనంతరము అతడు శ్రీకృష్ణుని చరణకమలమును మస్తకమున ధారణము గావించి రోధింపసాగిను. ఇంకేమి చెప్పలేమన్నమాట. దాంతో ఇంకా ఒకటే ఒక సమాధానం, ఏడవడమే కూసింది. ఆ కృష్ణ పాదాలు పట్టుకొని ఇంత అహైతుకమైనటువంటి క్రమ భగవంతుడు చూపించాడు. వచ్చావా నువ్వు కుశలంగా ఉన్నా, ఇంతకంటే జ్ఞాపకం వచ్చానని అడిగాడు. ఇంకా నువ్వు స్వచ్ఛ ఇక్కడున్నావు, అక్కడ చక్కగా అయితే ఉండిపోతాను అన్నమాట, స్వచ్ఛందంగా విహరణ చేసి. కాబట్టి అంత భగవంతుడు అంత ఇచ్చేటప్పటికీ పాపం ఇతనికి ఇంకా ఏమి చేయాలో చేయలేక ఇంకా ఎవడ మొదలుపెట్టాడు. పదాన్య చూడామణిరాత్మనోధికం కిమప్యపశ్యన్ ప్రతిదేయమాకుల. చూసాగా వెళ్ళిపోనలేదు, చూసాగా ఇక వెళ్ళు, మళ్ళీ మీ ఇంటికి వెళ్ళిపోనలే, ఇక్కడే ఉండమన్నాడు. నిరంతరం ఆత్మవిహంసమని చెప్పాడు. కాబట్టి వదాన్యులలో చూడామణి భగవంతుడు అన్నమాట. పదాన్య చూడామణిరాత్మనోధికం కిమప్యస్పశ్యన్ ప్రతిదేయమాకుల స్వభూషణాని వ్యపకృష్యగాత్రతో విభూష్యతైస్తం విదదే స్వరూపవత్. వదాన్య చూడామణియగు ఆ కృష్ణుడు తనకంటేనూ శ్రేష్టమగు వస్తువు ప్రతిఫలముగా నొసంగుటకు కానరాక, భగవంతుడు తనకన్నా వస్తువు ఇంకేమి గొప్ప వస్తువు వేయలేదు కాబట్టి అతను ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళ యొక్క వ్యవహారం అంతా అతను నచ్చుతుందో వాళ్ళకి తనని తానే చేసుకుంటాడట. వస్తువులు వరానే ఎవడు అతను సమర్పించుకుంటాడు. కాబట్టి ఆయన పేరు వదాన్య చూడామని. వదాన్యుడు అంటే దాతలు అన్నమాట, ఇచ్చేవాళ్ళలో గొప్పవాడు భగవంతుడు. ఆ కృష్ణుడు తనకంటే శ్రేష్టమైన వస్తువు ప్రతిఫలంగా ఇద్దాం అనుకుంటే అది కనపడక వ్యాకురుడై తన గాత్రము నుండి భూషములన్నిటినీ తొలగించి ఆ బ్రాహ్మణుని స్వరూపుని వలె అలంకరించాను. స్వరూపుడు గోపకుమార వేషంలో ఉంటాడు, ఈయన బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు. భగవంతుడు మహా ఆనందపడిపోతూ తన ఒంటి మీద ఆభరణములు తీసి ఆ బ్రాహ్మణుడికి అలంకరిస్తున్నాడు. ఇత్తమాత్మానురూపాంస వ్యతనోత్ పరమాం కృపాం జనసర్మాపి తేనైవ పరిపూర్ణార్థతాం గతః. ఇట్లు శ్రీకృష్ణుడు తన స్వరూపమునకు అనురూపముకు పరమ కృపను విస్తరింపచేసెను. ఆ గొప్ప కృప అన్నమాట భగవంతుడు. తన స్వరూపమునకు అనురూపము, తను ఏ విధముగా ఉన్నాడో ఆ విధముగానే చక్కగా ఆయన అలంకరించాడు. లేదా తనకు సాటి అయినటువంటి రూపముగా పరమ కృపను ఆయన చూపించాడు. దీని వలన జనసర్మ యొక్క సకలార్థములు పరిపూర్ణతో పొందెను. ఇది వదాన్య చూడామణి ఇవ్వడం ఇచ్చిన వలన కథలే అన్ని రకాలైనటువంటి సిద్ధి కలిగిపోయింది. ఇంకేముంది నాకన్నా ఇంకా ఎక్కువ ఎక్కర్లే. అదే చివరి బిట్టు అన్నమాట. భగవంతుడితోని విహరించడమే గొప్ప వరం, దానికన్నా మించిన వరం లేదు. అది దొరికింది దీనికి. ఈ విధముగా వదాన్య చూడామణియుగా భగవానుడు ఆత్మానురూపముగు అనగా అసాధారణముగు కృపను విస్తారము గావించెను. కారణం ఏమిటిట? తన ప్రియ సహచరత్వముగు గోపకుమారత్వము ప్రాప్తింపజేసెను. ఆయనతో కూర్చుని మనం ఆడాలంటే గోపకుమారుడే ఉండాలి, గొడవెడుతూ ఉండదు. అది ఇది అది సరిపోతుంది మనకి. చూడయ్యే వస్తుంది సౌండ్, ఇక్కడ తేడా వస్తుంది. కాబట్టి ఆ విధముగా భగవంతుడు తన గోపకుమారత్వము ఆ గోపకుమారుడుగా ఉన్నట్లయితేనే చక్కగా ఆయనతో విహరించవచ్చు అన్నమాట. శివుడు తెచ్చుకోవాలంటే ఏముండాలి? టికెట్ ఆడాలంటే నాది కట్టేసరి మీరు ఏ ప్లేటర్ అంటే న్యాయం చేయమంటే మీరు అన్యాయం చేస్తారాగా. హరే కృష్ణ వచ్చేవా? ఆ విధముగా భగవంతుడు ఏదైనా ఆటలో వెళ్ళాలంటే ఆటలకు డ్రెస్ ఉంటుంది, అంతేనా? యూనిఫామ్ అన్నమాట. ఆ విధముగా గోపకుమారుడుగా ఉంటేనే కృష్ణుడు ఆటలాడగలుగుతాను. అందుకని తాను ఈ విధంగా చక్కగా కచ్చబోసి పచ్చి కట్టుకుని అవన్నీ ఉంటాయో ఆ విధముగా కృష్ణుడు గోపకుమారుడు మన బ్రాహ్మణుడు కూడా తయారు చేశాడు అనమాట. మనలాగైనా చక్కగా పరికడానికి అవసరమైనటువంటి చిన్న బట్ట కట్టడం అవన్నీ ఉంటాయన్నమాట, వేషములు.
ఆ గోపవేషాన్ని ఇచ్చేసాడు ఆయనకి. అలా ఉంటే జట్లో ఒకడైపోయి ఇప్పుడు ఇంకా గోపకుమార్తెను ఇచ్చాడు. కావున దీన్ని పరమకృపయే అని చెప్పవలేను. ఇది పరమకృప. లేకపోతే దర్శనం అయిపోయిందిగా వెళ్ళిపోవచ్చు కదా. ఏ వరం కావాలో కోరుకో. వరం ఆడలేదు ఇంకా కష్టమైకి వచ్చా కాబట్టి నాకన్నా ఇంకా ఇచ్చే వస్తువు ఇది అంటున్నాడు. నాకన్నా గొప్ప వస్తువు నీకు ఇవ్వడానికి ఏమీ లేదు, కాబట్టి నేనే నీకు సకుడునైపోయాను అంటున్నాడు. ఆ విధంగా భగవంతుడు తనతో విహరించడానికి ఏమి అవసరమో రూపము అటువంటి చక్కటి అలంకారం అందరూ భగవంతుడు ఇచ్చాడనమాట. విశేషముగా స్వరూపత్వ విధాన కారణముగా జనసర్మ యొక్క అర్థములన్నీ పరిపూర్ణత నొందినవి. కారణము ఐకాంతిక భక్తులు శ్రీ భగవత్ సేవ తప్ప ఇతరములకు సకల విషయములందును ఉదాసీనుడయ్యుందురు. వాళ్ళకి ఏం అక్కర్లే. నరకం ఇష్టం నరకం ఈ ఇష్టం, స్వర్గం ఇస్తామని ఇష్టం ఇసుకో, కానీ అక్కడ నీ యొక్క సేవ ఉండాలి, భగవత్ సేవ ఉండాలి. దివివా భువివా అమాస్తు వాస నరకేవా ఏమిటి ఏమో శ్లోకం ముకుంద వాళ్ళ ఉండే శ్లోకం అది. అవధీరిది శారదార విందవు చరణవు తేసు మరణేపి చింతయామి. నీ ఇష్టం, నాకు స్వర్గం ఇస్తావా నరకం ఇస్తావా ఏం చేసినా కూడా నేను నిరంతరం ఈ యొక్క పాదాలని నేను బతుకున్నంతగా స్మరిస్తూనే ఉంటాను. కాబట్టి మనం ఎక్కడ ఉన్నామని కాదు, భగవత్ సేవ చేయగలుగుతున్నాం అని దాన్ని ఉండాలన్నమాట. అందుకని చెప్పి ఆ భగవత్ సేవ కోసమే ఎవరైతే ఉంటారో వాళ్ళు మిగతా విషయాల్లో వాళ్ళు ఉదర్శనమై ఉంటారు, వాళ్ళకి అవసరం లేదు. ఊరు కొడుతుందా? అర్థమైందని చెప్పింది. వాళ్ళకి మోక్షం అక్కర్లేదు, వైభవం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, భగవత్ సేవే కావాలి, సేవ చేస్తూ ఉండాలి. ఆ విధముగా భగవంతుడు యొక్క విశేషముగా ఈ భగవత్ సేవ తప్ప ఇతర విషయం వాళ్ళకి అక్కర్లేదనమాట. ఏకాస్కందంలో భగవంతుడు చెప్తున్నాడు, ఎవరు నా యందు ఆత్మసమర్పణము గావించురో వారు నన్ను త్యజించి పరమేష్టి బ్రహ్మపదమును గాని ఇంద్ర పదవిని గాని సార్వభౌమాధిపత్యమును గాని పాతాళమునున్నగు లోకముల ఆధిపత్యమును గాని యోగసిద్ధులను గాని చివరకు నా యందలి ప్రీతివశముచే మోక్షమును కూడా వాళ్ళు కోరరు. వాళ్ళకి ఏం అక్కర్లే, బ్రహ్మపదం అక్కర్లేదు. అనాథ పృష్టం నచపారమేష్ట్యం నధనం నజనం న సుందరీం కవితాం వా. భక్తులందరూ ఎంతమంది భక్తులు చెప్పారు ఆ విధముగా. వాళ్ళకి ఏం అక్కర్లే, కేవలం భగవత్ సేవే కావాలన్నమాట. దీయమానం నగృణంతి వినామసేవనం జన. భగవంతు స్వయముగా వచ్చి నీకు మోక్షం ఇస్తానన్నా కూడా వద్దంటారు, అక్కర్లేదు, నీ సేవే కావాలి. దాని కాకుండా భద్ర రామదాసుకి భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఇక్కడ అయిపోయింది, వచ్చి నేను పోదాం నాకు నీకు ఆనందధామం తీసుకెళ్తాను, ఆనందధామం అక్కడంతా ఆనందమే, ఏం అక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, ఆనందంగా ఉంది. ఏ చెప్పదు ఆనందాలు వస్తున్నాయి నీకు? నీ పూజ చేస్తే ఆనందం వస్తుంది, నీ సంఖ్య తీస్తే ఆనందం వస్తుంది, ఏం చేయకుండా ఉంటే ఆనందం వస్తుంది, అక్కడే ఉండదు. కాబట్టి ఎక్కడెక్కడైతే భగవంతుడి యొక్క సేవ, భగవంతు యొక్క నామరూపగుణ శ్రవణము కీర్తన ఉంటాయో అది నరకమైన నాకు పర్వాలే, అది లేనటువంటి మోక్షమైన నాకు అక్కర్లేదు అని చెప్పి భక్తులు ఇప్పుడు కోరుకోరు అనమాట. కాబట్టి పాతాళం ఉన్నటువంటి లోకంలో ఆధిపత్యం కూడా కోరరు. స్థితిస్కందంలో కపిలుడు కూడా ఉంటున్నాడు అనమాట. నా యందు ప్రీతియుక్తులు కావున బుద్ధిమంతులకు సాధువులు నాచే వసంగపడు సాలోక్యము సారుష్టి సామీప్యము సాయుధ్యము మనకు మోక్షాలను గ్రహింపరు. అక్కర్లేదు, వాళ్ళకి మోక్షం అక్కర్లేదు. మోక్షం కావాలా? భక్తుడు మోక్షాన్ని కోరుకోడు, యోగులు జ్ఞానులు కోరుకుంటూ ఉంటారు. నాకు మోక్షం అక్కర్లేదు, మరి ఏం కావాలి? సేవ కావాలి. ఆ సేవ అంటే మోక్షం కన్నా గొప్పది. సాధువుకి భగవంతు లోకంలో ఉండడం, సాధి భగవంతు దగ్గర ఉండడం, సాధు భగవంతుడు రూపాన్ని పొంది ఉండడం, దాన్ని పొంది ఏ లాభం? సేవ లేకపోయినట్లయితే అన్ని ఇచ్చిన కూర్చోమన్నాడు, ఏం లాభం? ఆయనతో మాట్లాడాలి, ఆయనతో ఆడుకోవాలి, ఇవన్నీ కోరుకుంటారు భగవంతుడు భక్తులు అన్నమాట.
కాబట్టి ఇప్పుడు ఇక మిగిలిన వస్తువులు ఏమి కోరతారు? ఇంకా అవే వద్దులు, ఇంకేం కావాలి వాళ్ళకి? కేవలము వారు నా సేవనే కోరుకుందరు. భగవంతుడు భగవంతుడు భక్తులకి మోక్షం ఇచ్చిన వాడు వద్దంటారట, సేవే కావాలన్నమాట. ఆ విధంగా చక్కటి భగవంతుడు ఆ బ్రాహ్మణుడికి ఎప్పుడూ తన దగ్గరే ఉండి తనతో ఆడుకునేటువంటి గొప్ప వరాన్ని ఇచ్చిన కదా. ఏం కావాలి? ఆవిడ ముందు నుంచే మనం ఏం కావాలో కోరుకోవాలి, తీసుకోకపోతే ఎలాగ మరి? మిగతావన్నీ కూడా ఎందుకు పనికిరానివి, ఒక భగవత్ సేవ ఒకటే మనకి పనికొచ్చేది. కాబట్టి ఏం కోరుకోవాలి? నధనం న జనం న సుందరీం కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మని ఈశ్వరే భవతాద్భక్తి రహితు ఈ త్వయి. ఓ భగవంతుడా, నీ యొక్క దివ్య చరణారవిందమును నాకు అహైతుకము. వెనకాల మళ్ళీ కోరిక ఉండడానికి వీల్లేదు, హేతువు లేనటువంటిది అనమాట. నిర్హేతుకం అంటారు, దానికి కారణం ఉండదు. అటువంటి భక్తిని మనం కోరుకోవాలి అని మహాపురు మనకి నేర్పారు, భక్తులను చెబుతున్నారు. కాబట్టి నేర్చుకోవాలి అంతా కూడా. లేకపోతే ఎక్కడికో వెళ్ళి రాజుగారికి వెళ్ళి ముక్కుడు అడిగాడు అవ్వడం. రాజుగారి దగ్గరికి వెళితే ఆయన అంత ఇస్తాడు, నీ జీవితం అంతా కూర్చుని తినేవాడు సంపదలు ఇస్తాడు. మరి వాడి దగ్గరికి వెళ్ళేది కూర్చు కోరుకుంటే ఎలా ఉంటుంది? మూర్ఖతం ఉందన్నమాట. కాబట్టి అఖిలాండకుడు బ్రహ్మాండ నాయకుడు నిరంతరము ఆయన దగ్గరే ఉండి ఆయన సేవ చేసిన మనం కోరుకోవాలి తప్ప మిగతా కోరితే ఇచ్చి ఇవ్వమంటాడు. అదైతే త్వరగా ఇవ్వడం, అది కావాలి నాకు, అది కోరుకోవాలన్నమాట. ఈ విధముగా ఆ జనశర్మకి భగవంతుడు గోప వేషాన్ని ఇచ్చి నిరంతరము ఆయన కూడా ఉండి విహరించేటువంటి చక్కటి సంపదని అనుగ్రహించాడు. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః.